మానిటైజేషన్ అయిపోయిన సంతోషంలో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా అవుతుంది, అవ్వాలి, ఎలా అయినా సరే జరగాలని మనం నమ్మకం పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఎందుకంటే మనం అంత గట్టిగా నమ్ముతాం కాబట్టి దానికి తగ్గట్టు కష్టపడతాము. ఆ కష్టానికి తగ్గ ఫలితం మనకి దొరుకుతుందని నాకు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే, ఈ ఫిబ్రవరికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 ఇయర్లో మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఆ జర్నీ విశేషాలు, అలాగే మానిటైజేషన్ అవ్వడానికి నేను చేసిన కష్టం అనేది ఎలా ఉంది, ఈ జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకోవడానికి రీజన్ ఏంటి, ఆ థాట్కి బీజం ఎక్కడ పడింది, అలాగే ఈ జర్నీ అంతా ఎలా జరిగిందని అనేది మీతో షేర్ చేస్తాను. అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్న థాట్ ఇప్పటిది కాదండి, ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి ఉంది. ఛానల్ స్టార్ట్ చేయాలంటే వెంటనే చేసేయడానికి ఇది ఆషామాషి విషయం కాదు కదా, అన్నీ తెలుసుకోవాలి, అంతా ఒక అవగాహనకు రావాలి, ఒక టైం టేబుల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఎన్నెన్నో థాట్స్ ఉన్నాయి మైండ్లో. సరేలే చూద్దాం 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 అని 3 to 4 ఇయర్స్ అలాగే గడిపేశాను. ఫైనల్లీ మా చిన్న బాబు పుట్టిన తర్వాత వాడికి 4th మంత్ ఉన్నప్పుడు, అంటే ఫిబ్రవరిలో ఏదైతే అది అవుతుంది. మనం 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాం కదా, చేయాలి చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. కానీ దానికి ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి దానికి ప్రాసెస్ ఏంటి, అసలు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి తెలియదు. ఫస్ట్ మనకి అసలు ఎక్కడి నుంచి అప్లోడ్ చేయాలి, ఆ వీడియోకి మనం సెట్టింగ్స్ అనేవి ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం తెలీదు. కాకపోతే ఆ రోజు ఏదో ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ సరే చేద్దాం మనం కూడా, ఫస్ట్ ఏదైనా షార్ట్స్తో స్టార్ట్ చేద్దాం, తర్వాత లాంగ్ వీడియోస్కి వెళ్దాం అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ నైట్ ఆల్మోస్ట్ 2 అయిందండి. నా ఫస్ట్ వీడియో చెప్తున్నాను, నా ఫస్ట్ వీడియో ఫిబ్రవరి 2న నైట్ 2 o'clockకి అప్లోడ్ చేశాను. అంటే మీరు నమ్ముతారా, ఆ టైం వరకు మేల్కొని ఆలోచిస్తూనే ఉన్నాను, చేయాలా వద్దా, అసలు ఏంటి, ఏమవుతుందో, ఎలా ఉంటుందో అని అనుకుంటే చాలా డైలమాలో పడిపోయాను. ఏదైతే అది అవుతుందని ఫిబ్రవరి 2న నైట్ 2 o'clockకి నా ఫస్ట్ వీడియో అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ అప్లోడ్ చేయడం కూడా మనకి ఎలాగో తెలియదు కదా, దానికి కూడా మళ్ళీ యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక వీడియోని అప్లోడ్ చేయడం వల్ల, అలాగే సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల, మనం వీడియోని అప్లోడ్ చేయాలంటే మనకి ఒక యాప్ ఉంటుంది కదా, అదే వైటీ స్టూడియో, ఇలా అన్నీ నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసి అసలు అప్లోడ్ చేయడం ఎలా అనేది చూసుకొని అప్పటికప్పుడు చేసేసానండి. అది కూడా షార్ట్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ అంతా నాకు 4th మంత్ కదా, బాబు ఫీడింగ్లో ఉన్నాడు, అలాగే నేను అప్పుడు డెలివరీ అయి ఉన్నాను కాబట్టి కొంచెం బాడీ సహకరించేది కాదు ఎక్కువగా పనులు చేసేదానికి. అందుకే నేను ఫస్ట్ కొంచెం షార్ట్స్ ఇలా చిన్న వీడియోస్ అలాగే చేశాను. తర్వాత ఉండే కొద్దీ మళ్ళీ లాంగ్ వీడియోస్లోకి వచ్చేసాను. అదేంటంటే ఫస్ట్ కుకింగ్, స్వీట్స్ కానీ అలా కుకింగ్లోకి వచ్చేసాను అనమాట. స్వీట్స్, కర్రీస్, ఇట్లా లాంగ్ వీడియోస్లోకి వచ్చేసాను కుకింగ్లోకి. తర్వాత కొంచెం గడుస్తున్న తర్వాత, రోజులు గడుస్తున్న తర్వాత, సరే కుకింగే చేస్తున్నాం కదా, వ్లాగ్స్ కూడా చేస్తే ఎలా ఉంటుంది, మనం ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా ఫుడ్ తింటాం, లేదంటే ఏదైనా మనం ఇంట్లో చేసుకున్న ఫెస్టివల్స్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా అకేషన్స్ జరిగినా వీటిని కూడా వై డోంట్ వీ అప్లోడ్ దిస్ వ్లాగ్స్ అనేసి ఒక థాట్ అక్కడ కూడా స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి నేను ఇంట్లో జరిగే వ్లాగ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ వాటన్నిటిని షూట్ చేసుకుంటూ అట్లానే జరుగుతూ వచ్చిందనమాట. ఇలాగే స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను వీడియోస్ అప్లోడ్ చేయడం, షూట్ చేసుకోవడం, వ్లాగ్స్ వాటిని పెట్టుకోవడం. అలాగే నేను కైన్ మాస్టర్ ఎక్కువ యూజ్ చేస్తానండి ఎడిటింగ్ కోసం. వీడియోస్ షూట్ చేసుకోవడం, కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసుకోవడం, ఇలా అప్లోడ్ చేసుకోవడం. మీరు గమనించినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో అసలు ఎడిటింగ్ కూడా నాకు సరిగా వచ్చేది కాదు, వాయిస్ ఓవర్ చెప్పడం కూడా చాలా కష్టంగా అనిపించేది. ఏంటో కొంచెం తెలియని టెన్షన్ అలా ఉండేది. చేయడంగా
కొంచెం బాగా అలవాటు అయిపోయింది. నాకు తెలిసిన రిలేటివ్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ అనేవారు, ఏంటి నీ వాయిస్ బయట ఇంత పెద్దగా ఇంత లౌడ్గా ఉంది, కానీ వీడియోస్లో మాత్రం చాలా చిన్నగా వినపడుతుంది, వాయిస్ని ఇంప్రూవ్ చేసుకో అనేసి నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది చెప్తూ వచ్చారు. తర్వాత నేను నా వీడియోస్ నేనే చూసుకుంటూ ఉంటాను కదా, అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి యూట్యూబ్లో చూసుకుంటున్నప్పుడు నాకు అనిపించింది, అవును నిజమే కదా, ఏంది నా వాయిస్ మరి ఇంత లోగా ఎక్కడో వినపడుతున్నట్లు అలా ఉంది అనేసి అప్పటి నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి కూడా కొంచెం భయమే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కుకింగ్ వీడియోస్కి అలాంటి వాటిల్లో, కానీ ఫస్ట్కి ఇప్పటికి కొంచెం పర్లేదని అయితే అనుకుంటున్నాను. అలా జరిగిందండి. సరే, ఫిబ్రవరి 2కే కాదు, ఆల్మోస్ట్ జనవరికి అంతా నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 year లోపే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఏంటి ఇంత తొందరగా, నేను యూట్యూబ్లో చూసినప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటికవుతుంది, ఇలా చాలా వీడియోస్ చూస్తుంటాం కదా, మిగతా వాళ్ళు నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇన్ని డేస్ పట్టింది, 2 years 3 years అలా చాలా టైం పడుతుంది అని చెప్తూ ఉంటే విన్నాను కదా, బాబోయ్ ఏంటి ఇంత ఇదనిపిస్తుంది, ఇంత కష్టమా, ఎన్ని రోజులు పడుతుందా అని అనుకున్నాను. లేదు, ఎలా అయినా సరే చాలా త్వరగా అయిపోవాలి మానిటైజేషన్, ఎందుకు ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ ఎందుకు తీసుకోవాలి, చాలా త్వరగా అయిపోతే బాగుండు అని దానికి తగ్గట్టు నేను కృషి చేశానండి. దానికి తగ్గట్టు కష్టపడ్డాను, వీడియోస్ చేయడం, అలాగే షార్ట్స్ కూడా చేశాను. ఆ షార్ట్స్ వల్ల నాకు కొంచెం త్వరగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఇప్పుడు నాకు 1.2K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 1.2Kలో ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, అలాగే మిగతా వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అయిపోయారు. షార్ట్స్ ద్వారా నాకు చాలా ఎక్కువ మంది వచ్చారండి. తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి వాచ్ టైంకి కావాలి కదా, 4000 hours రావాలి కదా, సబ్స్క్రైబర్స్ ఏమో 1000 వచ్చేసారు. వాచ్ టైం రావాలంటే లాంగ్ వీడియోస్ ఎక్కువ చేసుకోవాలి. సరే అని చెప్పి కుకింగ్లో, వ్లాగ్స్లో ఇట్లా లాంగ్ వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. ఆ లాంగ్ వీడియోస్ కూడా కొంచెం వ్యూస్ రావడం. నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో వచ్చేసి వాంపూస్ అని ఒకటి చేశానండి. ఆ వీడియోస్కి ఆల్మోస్ట్ 11K వ్యూస్ వచ్చాయి అనుకుంటాను. అదే నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో అనమాట లాంగ్ వీడియోస్లో. దాని నుంచి అలాగే ఇంకొంచెం గుత్తి వంకాయ, అలాగే వేరుశనగ ముద్దలు, ఇలాంటి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, ట్రెడిషనల్ రెసిపీస్ని బాగా లైక్ చేశారు మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే బయట వాళ్ళు కానీ. వాటికి కొంచెం ఎక్కువగా వ్యూస్ అనేవి బాగా వచ్చాయి. వాటి ద్వారా కొంచెం బాగా రీచ్ వచ్చింది. దానివల్ల 4000 hours కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై చేశాను. ఫోన్లోనే అప్లై చేసేసానండి. అప్లై చేయడం ఎలా అనేది కూడా నేను యూట్యూబ్లోనే చూస్ చేశాను. ప్రస్తుతానికి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మనకి రెవెన్యూ రావాలంటే $100 కంప్లీట్ అయితేనే మన అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఆ ప్రాసెస్ ఇంకా యాడ్సెన్స్ ఇంకా క్రియేట్ చేసుకోవాలి. యాడ్సెన్స్ ప్రాసెస్ ఒక్కటే మిగిలిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన సంతోషంలో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట, మీతో షేర్ చేసుకుందాం అనేసి. అదే ఈ నా జర్నీ చాలా సింపుల్ జర్నీ, 1 yearలోనే కదా త్వరగానే కంప్లీట్ అయిపోయింది. కానీ నాకు ఒక్కటి అనిపించింది, ఖచ్చితంగా అవ్వాలి, ఎలా అయినా సరే జరగాలని మనం నమ్మకం పెట్టుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఎందుకంటే మనం అంత గట్టిగా నమ్ముతాం కాబట్టి దానికి తగ్గట్టు కష్టపడతాము, ఆ కష్టానికి తగ్గ ఫలితం మనకు దొరుకుతుందని నాకు ఈ 1 yearలో తెలిసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా జరిగింది నా మానిటైజేషన్ జర్నీ అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.